హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలైక్య చిట్టి పికిల్స్ గత వారం రోజులుగా ట్రెండ్ అవుతున్నటువంటి అలైక్య చిట్టి పికిల్స్ వివాదం అయితే బాగా ముదిరిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో ఒక సోషల్ మీడియాలో పికిల్స్ అమ్ముకునే వాళ్ళ ఒక బిజినెస్ని ఈ రోజున రోడ్డున అయితే పడ్డారని చెప్పాలి వాళ్ళు ఒక రకంగా. అది ఎవరు తప్పు అనేది మనం ఒకసారి పక్కన పెడదాం. అయితే ఏంటి ఈ అలైక్య పికిల్స్ అని మనం ఒకసారి మాట్లాడుకుంటే, అలైక్య పికిల్స్ అని చెప్పి చిట్టి పికిల్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేశారు. గతంలో దానికి సంబంధించినటువంటి రమ్య అనే ఒక అమ్మాయి మనం రీల్స్ ఇవన్నీ చేయడం చూసాం. కొంచెం ఓవర్ అనిపించినప్పటికీ కూడా ఆ టైప్ లేకపోతే చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా బాగుంటుంది కాబట్టి అమ్మాయి తను అలాంటి రీల్స్ చేయడంలో తప్పేమీ లేదని అయితే అనిపించింది. ఎక్కడ అసభ్యంగా అయితే మనకు అనిపించదు, కానీ ఒక కొంచెం రొమాంటిక్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఇటువంటివి తీసుకుని చేసుకుని చేయడం వల్ల ఆ టైప్ ఆఫ్ క్రేజ్ కూడా అమ్మాయికి వచ్చింది. తర్వాత వీళ్ళు ఒక పికిల్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా ఎవరో కస్టమర్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అని ఒక మాట అన్నందుకు గాను వాళ్ళ అక్క ఎవరైతే ఉందో తను నువ్వు పికిల్సే కొనలేవని చెప్పేసి ఏదైతే మనకి కాల్ రికార్డింగ్ ఏదైతే మనకి హల్చల్ చేస్తుందో సోషల్ మీడియాలో అది అందరూ వినే ఉంటారు. సో ఈ విధమైన రిప్లై అయితే ఆమె ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంజాయిషిగా తను వాళ్ళకి ఇవ్వలేదు రిప్లై, ఓన్లీ ఎక్స్పెన్సివ్ అన్నదానికి మేమెందుకు అటువంటి అంత హార్ష్గా మాట్లాడే అవకాశం మాకెందుకు, ఎక్స్పెన్సివ్ అని అంటే మా క్వాలిటీ బాగుంటుందనో లేకపోతే సో అని చెప్పేసి చెప్తాము. రోజుకి లక్షల మంది ఎక్స్పెన్సివ్గా ఉందని అయితే అంటారు. అందరికీ మేము ఇటువంటి రిప్లైని అయితే ఇవ్వలేదు కదా అని చెప్పేసి తను ఒక ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, అది కూడా కరెక్టే. నేను మా అక్క తనంటే వేరే వాళ్ళకి పెట్టకపోయి వేరే వాళ్ళు తను అసభ్యంగా అబ్యూస్ చేస్తున్నటువంటి మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళకి నేను ఫైనల్గా ఒక కాల్ రికార్డ్ అయితే వాయిస్ రికార్డ్ అయితే చేసి పంపడం జరిగింది అనేది చెప్పింది. ఓకే, వాట్ ఎవర్ మేబీ అదైతే రాంగే. ఖచ్చితంగా అది తప్ప రైటా అని అనుకుంటే ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. ఎందుకంటే కస్టమర్ని మనం రిసీవ్ చేసుకునే విధానం చాలా కామెంట్స్ ఉంటాయి. వన్స్ సోషల్ మీడియాలోకి మనం వచ్చిన తర్వాత కామెంట్ అనే ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కామెంట్లో గుడ్ కామెంట్స్ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది నెగిటివ్గా రాసినప్పటికీ కూడా నెగిటివ్ని మనం ఖచ్చితంగా 100% పక్కన పెట్టాల్సి వస్తుంది. ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ అన్న ఉంటే తీసుకోవాలి. చాలామంది అబ్యూస్ చేస్తారు, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. మన యొక్క అందులోని అమ్మాయిలు అనేసరికి ఇంకా ఎక్కువగా వాళ్ళు కమెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. సో ఇవన్నిటిని కూడా వన్స్ మనం సోషల్ మీడియాలోకి దిగుదాము, ప్రమోషన్స్ ఆన్లైన్ త్రూ ప్రమోషన్స్ చేద్దాము అని అనుకున్నప్పుడు అన్నిటికీ తట్టుకునే ఇందులోకి దిగాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్సో లేకపోతే వాళ్ళంత ఆలోచించలేదో, ఎంతవరకు వెళ్తుందని అనుకోలేదో, ఏదైనా జరుగుండొచ్చు. జరిగింది తప్పు అయినప్పటికీ వాళ్ళు ఆ తప్పుని ఒప్పుకుంటున్నప్పటికీ కూడా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అది సోషల్ మీడియా వరకు ఆగిపోయి ఉంటే చాలా బాగుండేది. కాకపోతే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ పదే వాళ్ళని పిలవడం, ఇప్పటికే వాళ్ళు ఒక బాధలోకో లేకపోతే బిజినెస్ పోయిందని ఇదిలోకో లేదా తప్పు చేసామన్న ఒక ఇదిలోనో ఉన్నారు వాళ్ళు. సో ఇటువంటి టైంలో వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయడం, వాళ్ళని పిలవడం, మీరు ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా, సో మేము చేసిన తప్పు మా అక్క చేసిన తప్పు అని ఆమె బహిరంగంగా క్షమాపణ అయితే చెప్పింది. మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టుగా ప్రతిసారి పిలవడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళు పేషెంట్స్ కోల్పోయి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఇవంతా కూడా రిపీటెడ్గా జరుగుతుంది. వాళ్ళ పికిల్స్ నచ్చి ఆల్రెడీ ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటారా, వాళ్ళు రిపీట్ ఆర్డర్స్ ఇస్తారు, లేదంటే క్లోజ్, వాళ్ళ బిజినెస్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. దీన్ని మరీ డ్రాగ్ చేయడం వల్ల వాళ్ళు రేపు ఏదైనా చెయ్యాలి, కొత్తగా చేయాలనుకున్నా కూడా వాళ్ళ సొసైటీలో ఒక పేరు కోల్పోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇంకేదైనా కూడా చేయాలన్నా కూడా దాన్ని ముందుకు వెళ్ళలేరు. సో అమ్మాయిల మీద ఇటువంటి పగబట్టడం ఒక మీడియాగా తప్పనైతే నా ఉద్దేశం అండి. ఎందుకంటే చేసిన తప్పని అన్నారు, ఇవన్నీ అన్నారు. ఓకే, ఇవన్నీ ఓకే. మళ్ళీ ఛానల్స్ పిలవడం, ఒక ఛానల్ అయిపోయిన తర్వాత ఇంకో ఛానల్లో నా సజెషన్ ఏంటంటే అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళకి రమ్య మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో బెటర్ యూ డోంట్ గో ఫర్ ద డిబేట్స్. టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళకండి. మిమ్మల్ని వాళ్ళు రెట్టించి క్వశ్చన్లు అడుగుతారు, దానికి మళ్ళీ మీరు ఏదో సమాధానం చెప్తారు, మళ్ళీ అదంతా చిరిగి చాట్ అవుతుంది అన్నట్టు పెద్దదవుతుంది తప్ప అది ఎక్కడ తగ్గే అవకాశం అయితే ఉండదు. సో మీరు మామూలుగా ఉండండి, మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ అక్క ఎవరో ఐసీయూలో ఉన్నారంటున్నారు, సో ఆమె పరిస్థితి ఏంటో చూసుకోండి.
రెగ్యులర్గా రిపీటెడ్గా కొన్ని రోజులైతే గ్యాప్ ఇవ్వండి దీనికి సంబంధించి. మరొక బిజినెస్ తోటో లేకపోతే ఇంకొకటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బిజినెస్ అయినా మీరు ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని స్టార్ట్ చేయండి. సో అంతేగాని నేను ఇక్కడ నా టేక్ ఏంటంటే దీని మీద మీడియా ఎక్కువ ఓవర్ ఫోకస్ చేసిందని అయితే అనుకోవాలి. ఎవరో రిలీజ్ చేశారు, తను ఎవరో క్లయింట్కి కస్టమర్కి పెట్టిన మెసేజ్ని తన సోషల్ మీడియాలో వైరల్ చేయండి. అంత మాత్రాన దేశం మీద సమస్యలే లేవన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి లేడు, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఈరోజు డిబేట్లో మాట్లాడేవాళ్ళు అయితేనో సంఘ సంస్కర్తలు, మహిళా వీళ్ళెవరో ఉద్ధరించడానికి ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి వచ్చేస్తున్నారు. దేశం మీద సమస్యలే లేనట్టు, అసలు ఎప్పుడూ ఏమీ జరగనట్టు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పోలిస్తే వాళ్ళు చాలా తక్కువే మాట్లాడారని అయితే అనుకోవాలి మనం. అంతేకాకుండా వాళ్ళు గతంలో ఇప్పుడంటే కొత్తగా వచ్చింది వాళ్ళు చెప్పినట్లుగా నేను చాలా వాళ్ళ పేజెస్ని అయితే స్క్రోల్ చేయడం చూశాను నేను, వాళ్ళ రీల్స్ కానీ లేకపోతే గతంలో అక్కడ కూడా చాలా అబ్యూజివ్ కమెంట్స్. ఒక అమ్మాయి రమ్య అన్న అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి తను కూడా చాలా అబ్యూజ్ చేశారు, చాలా కామెంట్స్ చేశారు. వాళ్ళని ఎవరిని కూడా మీరు అడగట్లేదు లేదా కమెంట్స్ ఆఫ్ చేసుకోమను, ఇటువంటి కామెంట్స్ పెట్టడం సబబు కాదు అని చెప్పేసి కింద కామెంటర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఇప్పటివరకు కూడా ఒక సూచన కూడా మీరు చేయలేదు. ఆ విధంగా వాళ్ళు రోజు చేసి ఉన్న పనిలో విసుకెత్తిపోయి ఒకసారి బరస్ట్ అవ్వడం జరిగింది. సో ఆ బరస్ట్ ఉన్న క్రమంలోనే ఆ విధంగా మాట్లాడారని అయితే అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసిన తప్పని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అంటారు. సో ఇది నీతో ఇంకోటో కాదు. ఇకైతే ఇక్కడతోటైతే ఆపండి. ఆపితే వాళ్ళు బ్రతుకుతారు. రేపొద్దున వాళ్ళు రోడ్డున పడ్డ తర్వాత లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకున్నా కూడా దానికి డైరెక్ట్గా మీడియానే బాధ్యులు అవుతారు. ఎందుకంటే మీరు రెట్టించి వాళ్ళని క్వశ్చన్లు అడుగుతున్నారు, దానికి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు, సమాధానం అయితే చెప్తున్నారు. ఆ మాత్రం స్ట్రాంగ్గా లేకపోతే కూడా ప్రజెంట్ ఉన్న సొసైటీలో బ్రతకడం, అమ్మాయిలు ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమని నా ఒపీనియన్. సో అలేఖ్య చిట్టి పికిల్స్ నచ్చిన వాళ్ళు తినండి, నచ్చని వాళ్ళు మానేయండి. అది మీ వరకు, మీ ఇష్టం. మీకు ఇటువంటి ఏమన్నా ఫర్దర్గా ఏదైనా మళ్ళీ వచ్చిందా, మళ్ళీ రిపీట్ అయినా అప్పుడు మీరు ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద పడ్డారు, క్లోజ్ అయిపోయింది వాళ్ళ చాప్టర్, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారో అన్నదంతా వాళ్ళ ఇష్టం. ఆల్రెడీ దుకాణం అయితే సర్దేసినట్టే అయి ఉంది. సో ఇంక మీరు మళ్ళీ ఏం చేసినా దానివల్ల వాళ్ళు ఇంకా ముందు ఫర్దర్గా ఏదైనా చేయకూడని అన్నీ చేసుకున్నా కూడా దానికి మనం కారకులు అవుతాం. వాళ్ళు తిట్టిన దానికన్నా మనం చేసిన చాలా పెద్ద తప్పు అవుతుంది. సో దయచేసి నా సలహా ఏంటంటే మీడియా వారు అందరూ కూడా దీన్ని ఇక్కడితో ఆపేయండి దయచేసి. అలాగే ఎవరైతే యూట్యూబర్స్ సోషల్ మీడియాలో మిగతా చోట్ల ఉన్నారో వాళ్ళని ఎక్కడితోటి వదిలేయండి. ఎవరు పాపాన్ని వాళ్ళు పోతారంటారు కదా, అలాగా వాళ్ళు ఆల్రెడీ పాపం చేసినా చేయకపోయినా వాళ్ళ పని అయిపోయింది పాపం. సో ఇక్కడతోటి అమ్మాయిలన్న ఒక కోణాన్ని ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ టాపిక్ని ఇక్కడ వదిలేమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.